వెల్కమ్ బ్యాక్ టు టెక్ గురు. ఈ వీడియో నందు మన వాట్సాప్ గ్రూప్కు క్యూఆర్ కోడ్ ఎలా జనరేట్ చేయాలో తెలుసుకుందాం. సో ఇందుకోసం మనం ఈ సూపర్ 60 కానీ ఇలాంటి వాటికి విద్యార్థులను జాయిన్ చేసుకోవడానికి అనుకూలంగా క్యూఆర్ కోడ్ను మనం జనరేట్ చేసుకోవచ్చు. వాట్సాప్ను క్లిక్ చేసి సో ఏ గ్రూప్కి అయితే మనం క్యూఆర్ కోడ్ తయారు చేయాలనుకుంటున్నామో సో డిఫాల్ట్గా ఆ గ్రూప్ పేరు మనం ఇక్కడ సెర్చ్ బార్లో సెలెక్ట్ చేద్దాం. సో ఇక్కడ మనము ఒక గ్రూప్కు సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ జనరేట్ చేయడానికి ఇక్కడ పుట్టపర్తి సూపర్ 60 గ్రూప్కు క్యూఆర్ కోడ్ జనరేట్ చేద్దాం. ఇక్కడ యారో మార్క్ చూపించిన టైటిల్ ఉన్న చోట క్లిక్ చేసి స్క్రోలప్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఇన్వైట్ వయా లింక్ క్యూఆర్ కోడ్ అనేది కనిపిస్తుంది. ఇన్వైట్ వయా లింక్ ఆర్ క్యూఆర్ కోడ్ అని. సో ఆ బటన్ క్లిక్ చేసినట్టయితే మనకు అనేక ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చివరిలో నుంచి క్యూఆర్ కోడ్ అనేది ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మన గ్రూప్కి సంబంధించినట్టు క్యూఆర్ కోడ్ అనేది సిద్ధంగా ఉంటుంది. దాన్ని స్క్రీన్ షాట్ చేసి మన విద్యార్థులకు పంపడం ద్వారా విద్యార్థులందరినీ ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించి మన గ్రూప్లోకి యాడ్ చేయించుకోవచ్చు అనమాట. తిరిగి వారి మొబైల్ నెంబర్స్ అన్నీ మనం ఫీడ్ చేసుకోవచ్చు. సో మరొకసారి గమనిద్దాం. సో ఏదైతే గ్రూప్కు క్యూఆర్ కోడ్ తయారు చేయాలనుకుంటున్నామో ఆ గ్రూప్ పేరు సెర్చ్ చేస్తాం. సో ఆ గ్రూప్ టైటిల్ మీద క్లిక్ చేస్తాం. స్క్రోలప్ చేసి లింక్ వయా అనేది క్లిక్ చేసి ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది జనరేట్ చేస్తాం. సో స్క్రీన్ షాట్ తీసి దాన్ని మనము డ్రాప్ కానీ మనకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మనం టైప్ చేసుకొని సో దీన్ని సేవ్ చేసుకొని ఏ విద్యార్థులకైతే పంపించాలో ఆ విద్యార్థులకు పంపించి ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా వారిని గ్రూప్లోకి యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా మనము ఆ క్యూఆర్ కోడ్ను వేరే గ్రూప్ ద్వారా కానీ లేదా వేరొక ద్వారా కానీ పంపించి మనం స్కాన్ చేసుకునే అవకాశం ఉంది. సో దీన్ని మిగిలిన మిత్రులందరూ కూడా మీ గ్రూపులకు క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి విద్యార్థులకు అందుబాటులో ఉంచుతారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.